श्रीगुरुभ्यो नमः। हरि ओम् नमः। जगदं पितरं वन्दे पार्वती परमेश्वरं नः। सर्वदं श्री पार्वती పరమేశ్వరానుగ్రహగణాక్షబలసిద్ధ్యర్థం మన యొక్క స్థితిగతులు కానీ, మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ, మనకి కాలం కలిసి రావడం కానీ, లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ, మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ, మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ, ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం. కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం, ఇక్కడ పెట్టకూడదు, ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం. ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి, మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే, జాతక చక్రాల్ని పరిశీలన చేయడం అనేటువంటి రకరకాల విధానాలు ఉంటాయి. కొంతమంది అంశ చక్రంలో, కొంతమంది ఆరూఢ చక్రంలో, మరికొంతమంది నవాంశ చక్రంలో, మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అన్ని పరిశీలనలు కూడా 100% మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి. అందులోనూ కర్మ సిద్ధాంతం అనుసరించి, జాతక రీత్యా అనుసరించి, గోచారంలో జరిగేటువంటి తప్పుదాల ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా శనీశ్వరుడు, చంద్రుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ 28వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం, శుక్రుడు రవికుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు, దీని కారణంగా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా, అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి 15వ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ 28వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి 15 వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం. వృశ్చిక రాశి వారికి శని రాహు ప్రవేశించడం వల్ల అద్భుతంగా మీకు కలిసి వచ్చే అవకాశం ఏర్పడుతోంది. ధనపరంగా, ఆరోగ్యపరంగా పర్వాలేదు అనిపిస్తారు. అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుని చరాస్తులు అంటే వెహికల్స్ ఇలాంటివి తీసివేసి వచ్చిన ధనాన్ని అప్పులు కట్టి, సర్లే మనం తర్వాత కొత్త వెహికల్స్ కొనుక్కుందాం అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వస్తారు. స్థిరాస్తులు మాత్రం ఎక్కడ ఏమి టచ్ చేయరు. స్థిరాస్తులు స్థిరాస్తులుగానే ఉంటాయి. చరాస్తులో మాత్రమే కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శని రాహు కలయిక ఉండడం వల్ల మీరు ఎంతో ఆప్తులు అనుకున్న వారిని మీరు దూరం పెడతారు. పాత బంధాలని దగ్గరికి రానివ్వరు. పైగా మనసులో ఏదో పెట్టుకుని పైకి మాత్రం వేరేది మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏమనుకుంటున్నారో దాన్ని తెలియజేయకుండా అందరి ముందు కూడా కాస్త మానసిక సంక్షోభం అనేది ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ రాశివారు స్థలాన్ని మారుస్తారు, ప్రమోషన్లు వస్తాయి. వీటి వల్ల కొత్త ప్రదేశంలో కొత్త పోంకళ్ళకు పోయి కొత్త పరిచయాలను కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండగా, ఇతనేదో కొంచెం ఇబ్బందిదాయకంగా ఉన్నాడు, అందరికీ అర్థమయ్యేట్లు లేడు అనేటువంటి మాటను తెచ్చుకుంటుంటారు. ఈ వృశ్చిక రాశి వారు కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడంలో అత్యంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అది మీకు అవసరం లేకపోయినా ఆ ఇంట్లో ఉంటే ఏముందిలే, ఇది వస్తువు బాగుంది అని చెప్పి ధనాన్ని కొత్త వస్తువులు కొనుగోలు మీద పెడుతుంటారు. అది మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఇది నాకు నచ్చింది, ఇంట్లో ఉంటే ఇది బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పి ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. శుక్రుడు రవి కుజుడు కలయిక ఉండడం వల్ల మీ పార్ట్నర్స్ కానీ, మీ వ్యాపారంలో కానీ కొన్ని మార్పులు అయితే చేస్తారు. ఇలా ఉండడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నానేమో అని చెప్పి
ఆ షాపులు కానీ ఉద్యోగాల్లో కానీ మీ యొక్క స్థానాన్ని అటు ఇటు మార్చి దిశాలు మార్చుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు. మీకంటూ ఒక పెద్దపీట వేయడం జరుగుతుంది. ఇతరగా మనం ఈ అవకాశం ఇచ్చింది ఉపయోగించగలడా అనేటువంటి సందిగ్ధంలో ఉంటారు. దాన్ని మీరు పూర్తి చేసి నేను సమర్థవంతుడికే కళ్యాలు ఇచ్చాను అనేటువంటి మాట తెచ్చుకుంటారు. అందరి ముందు కూడా సభాష్ అనేటువంటి మాట మీద తెచ్చుకుంటూ జరుగుతుంది. శుక్రుడు రవి కుజుడు కలయిక ఉండడం వల్ల కాస్త ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడుతున్నారు. మెడ భాగం కానీ లేకపోతే ఉదర భాగం వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎక్కువ శాతం పొడి దగ్గు వచ్చేటువంటి అవకాశాలే బాగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారు డిసెంబర్ 8వ తారీఖు నుంచి డిసెంబర్ 24వ తారీఖు మధ్య భాగంలో ఆర్థికంగా నమ్మి మోసపోయే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే అద్భుతమైన ఫలితాలు రావడానికి గాను, ఆరోగ్య విషయంలో కొంచెం స్థిరత్వం ఏర్పరచుకోవడానికి గాను మీరు ప్రతి నిత్యము కూడా అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వెళ్ళి తెల్లటి పుష్పాలతో హరిహర సుందరుడైన అయ్యప్పని ధ్యానం చేయడం చాలా మంచిది. వచ్చేటువంటి ప్రమాదం పక్కి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీ ఆలోచన ధోరణి కూడా సవ్యంగా ఉండడానికి ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప అనుగ్రహం కలిగే విధంగా ఉంటుంది. పైగా వృశ్చిక రాశి వారు తమ యొక్క ఆలోచన మొత్తాన్ని కూడా ఆర్థిక వ్యవస్థను ఎలా మెరుగుపరుచుకోవాలని ఆలోచిస్తారు తప్ప ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించరు. కాబట్టి ప్రతి వృశ్చిక రాశి వారు ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ వహించండి. ప్రతిరోజు కూడా చందనాన్ని ధరించండి. అయ్యప్ప స్వామి వారి దేవాలయాలను ఎంత వీలుంటే అంత ఎక్కువ సార్లు దర్శనం చేసుకోవడానికి చూడండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళ ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకోవడం ఉత్తమమైన సూచన. పైగా శని రాహుతో కలిసి ఉండడం వల్ల ఉంటుంది. కాంబినేషన్లు అనేటువంటి వేరు. ఎదురువారు మిమ్మల్ని చూశాక ఇతరుల్లో ఎటువంటి సామర్థ్యత లేదని ఒక ఎస్టిమేషన్ వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి శరీర సౌందర్య విషయంలోనూ వస్త్రధారణ విషయంలోనూ వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం వీపు భాగంలో వెన్నుముక చివరి భాగంలో కనుక పుట్టుమచ్చ ఉంటే అతడు ఏ విషయాన్నన్నా సరే, ఎంత పెద్ద విషయాన్నన్నా సరే సమస్యని క్షణాల్లో పరిష్కారం చేసేటువంటి తెలివితేటలు ఉన్నవాడు అవుతాడు. కొంతమందికి ఏమవుతుందంటే ముక్కు గోడల భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది, ఇక్కడ ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది, లేదా ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి వారు ఎక్కువ శాతము ఆహార పదార్థాలకు సంబంధించి కానీ షెఫ్లు కానీ లేదంటే కనుక వీరు వినూత్నంగా అందరికంటే వినూత్నంగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వారు కనుక ఆశ్లేష నక్షత్రంలో పుడతారో పరిపూర్ణమైన సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది. ఇది ఖచ్చితం. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వారి యొక్క ధనాన్ని మనం తీసుకుంటే వారి దగ్గర నుంచి కలిసి వస్తుంది. వారు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. కాబట్టి పుట్టుమచ్చను ఆధారంగా కూడా మనం మన యొక్క స్థితిగతులను మన యొక్క పరిస్థితులను మార్చుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వ్యవస్థ అయితే ఉంటుంది. ఈ విధంగా ఒక్క శాస్త్రంలోనే ముఖం చూసి జాతకం చెప్పడం, చేతి రేఖను చూసి జాతకం చెప్పడం, నాడిని చూసి జాతకం చెప్పడం, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్పడం, కొంతమంది మీ పేరు బలాన్ని బట్టి జాతకం చెప్పడం, కొంతమంది ఏంటంటే మీరు పుట్టిన డేటు టైము తెలియదు, ఏదో ఆ టైంలో ఏదో పేరు పెట్టేశారండి అంటారు. చేతి రేఖలు కంటే పుట్టుమచ్చ ఆధారంగా వచ్చేటువంటి జాతకం 79% ఖచ్చితం అవుతుంది. జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అనుకోండి, నక్షత్రాలు తెలియవు, నక్షత్రం తెలియకపోతే నక్షత్ర ప్రకారంగా పేరు పెట్టడం కుదరదు. కొంతమంది పేర్లు అనేది ఏదో మన ఇష్టదైవమనో లేకపోతే తాతగారి పేరునో అలా పెట్టేసుకుంటుంటారు. ఆ పేరు కూడా కలిసి రావట్లేదు, పేర్లు మార్చుకుంటూ ఉంటారు. కానీ నాడి మారదు, అదేవిధంగా పుట్టుమచ్చ మారదు. ఇవి రెండు కూడా ఖచ్చితమైన ప్రామాణికాలు ఇవ్వడానికి ఆధారపడేటువంటి జాతకాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ జాతక విషయంలో మీకేదన్నా
సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీకు పూర్తి వివరణ ఇవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. మంగళం మహత్.